కారులో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు ఊపిరాడగా మృతి చెందిన ఘటన ఇటీవల విజయనగరంలో జరిగింది. ఆ నలుగురు చిన్నారుల మృతికి కారణమెవరు? నిర్లక్ష్యంగా కారుని వదిలేసి లాక్ చేయకుండా వెళ్లిపోయిన యజమానిదా? చిన్నారులు ఎక్కడ ఆడుకుంటున్నారో కనీసం పర్యవేక్షణ కూడా లేకుండా వదిలేసిన తల్లిదండ్రులదా? తప్పు ఎవరిదైనా 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అభం శుభం తెలియని చిన్నారులు ఆటపాటల్లో మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సహజంగా కారు దిగ్గానే అందరూ లాక్ బటన్ ప్రెస్ చేసి వెళ్తుంటారు. కానీ విజయనగరంలో జరిగిన ఘటనలో కారు డోర్ సరిగ్గా లాక్ కాలేదు. సరదాగా ఆడుకోవటానికి అటువైపు వచ్చిన పిల్లలు కార్ డోర్ తీసి చూశారు. అది ఓపెన్ కాగానే అందులో ఎక్కారు. బలంగా డోర్ వేసుకోవటంతో ఈసారి అది లాక్ పడిపోయింది. చిన్న పిల్లలు కావటంతో లోపల నుంచి దాన్ని తీయటం వారికి చేత కాలేదు. దీంతో ఊపిరాడక కాసేపటికే వారు విగత జీవులుగా మారారు. సదరు యజమాని కార్ డోర్ లాక్ పడిందా లేదా అని అప్పుడే చెక్ చేసుకుని ఉంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఇలాంటి ప్రమాదాలు జరగటానికి కారు యజమాని నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. దాదాపు కార్లు, జీపులు, ఇతర పెద్ద వాహనాల్లో వెనుక ఉండే 2 డోర్లకి ప్రత్యేకంగా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తాళం పెట్టి తిప్పేలా ఉంటుంది. దీన్ని లాక్ చేస్తే ఇక లోపల నుంచి డోర్లు ఓపెన్ కావు. బయట నుంచి మాత్రమే డోర్లు ఓపెన్ చేయగలం. దీంతో పాటు చైల్డ్ లాక్ అనే బటన్ కూడా ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ పడుతుందంటే ఇప్పుడు కూడా డోర్ లోపల నుంచి ఓపెన్ కాదన్నమాట. బయట నుంచి మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది. వెనక సీట్లో చిన్న పిల్లల్ని కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేసేవారు ఈ చైల్డ్ లాక్ బటన్ని వాడుతుంటారు. అంటే కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు పొరపాటున కూడా పిల్లలు డోర్ తీయలేరు అనమాట. బయట నుంచి డోర్ తీస్తేనే అది ఓపెన్ అవుతుంది. కార్ పార్కింగ్ చేసినప్పుడు పొరపాటున చిన్న పిల్లలు లోపల ఉండిపోతే ఆ విషయం మనం గమనించకపోతే మాత్రం పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాల్ని నివారించాలంటే ఏం చేయాలి? ఆటోమొబైల్ రంగ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కారు పార్క్ చేసే సమయంలో యజమానులు జాగ్రత్తగా వ్యవహరించాలి. హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేసామా లేదా అని చెక్ చేసుకోవాలి. కార్ డోర్ సరిగ్గా లాక్ చేసామా లేదా చూసుకోవాలి. ఆ 2 పక్కాగా ఉంటే ఇలాంటి పొరపాట్లు అస్సలు జరగవు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే పిల్లల్ని కారులో కూర్చోబెట్టి బయటకు వెళ్ళొస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఎక్కువసేపు ఒంటరిగా కారులో వదిలి వెళ్ళకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే మాత్రం కారు అద్దాలని దాదాపు సగం వరకు కిందకి దించి ఉంచాలి. అలా చేస్తే పిల్లలకి శ్వాస ఇబ్బంది ఉండదు. కారులో ఊపిరాడక జరిగే మరణాలని పూర్తిగా అరికట్టొచ్చు. ఇక కారులో పిల్లల్ని కూర్చోబెట్టి మనం బయటికి వెళ్ళినా వారిపై ఓ కన్నేసి ఉంచాలి. పొరపాటున వారు కారు దిగుతారేమో చూస్తుండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే బదులు అసలు పిల్లల్ని కారులో ఒంటరిగా వదిలేసి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు. మనం కారు దిగితే పిల్లల్ని కూడా మనతో పాటే ఉంచుకోవాలి. కొంతమంది పేరెంట్స్ చిన్న పిల్లలకి స్టీరింగ్ అప్పగిస్తుంటారు. గేర్లు మార్చేలా వారిని ప్రోత్సహిస్తుంటారు. ఇలా చేయటం పెద్ద ప్రమాదం అంటున్నారు నిపుణులు. స్టీరింగ్ ఇవ్వటం ఇప్పుడు మనకు సరదాగానే ఉన్నా పిల్లలకు అది అలవాటుగా మారుతుందని, మనం లేనప్పుడు పిల్లలు కారు నడిపే సాహసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారని, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కారు నడిపే సమయంలో మనం ఎంత అప్రమత్తంగా ఉంటామో దాన్ని పార్క్ చేసేటప్పుడు, పార్కింగ్లో ఉన్న కారుని తిరిగి స్టార్ట్ చేసే సమయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేసే అనర్థాలు జరగవని అంటున్నారు. ప్రమాదాల్లో మనకు సహాయపడే వస్తువుల్ని కూడా కారులో ఉంచుకోవటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. పొరపాటున కారులో మనం ఇరుక్కుపోతే మన సీట్ బెల్ట్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో చిన్న చిన్న ఆయుధాలు మన ప్రాణరక్షణకు ఉపయోగపడతాయి. వీటిని కారులో అందుబాటులో పెట్టుకోవాలి. అవసరమైతే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో పిల్లలకి కూడా వివరించాలి. అత్యవసర సమయాల్లో సీటు బెల్ట్ని కోసేయటానికి, కారు అద్దాలని పగలగొట్టడానికి ఈ పరికరాలను ఉపయోగిస్తుంటారు. వీటిపై మనం అవగాహన పెంచుకోవాలి. కారు మెయింటైన్ చేయడం లగ్జరీనే, అయితే కారుతో ఊహించని ప్రమాదాలు కూడా పొంచుంటాయి. అవి జరగనంత కాలం మనకేమీ తెలియదు. ఊహించని ప్రమాదాలు జరిగితే చేయటానికి మన చేతుల్లో ఏమీ ఉండదు. అందుకే ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. మనకు తెలిసిన విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ప్రమాదాల్ని ముందుగానే నివారించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.